వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన యోగ డే కార్యక్రమం. యావత్ భారతదేశం నంద్యాల వైపు చూసేలా గర్వించదగ్గ పని చేశాడు షేక్ మొహమ్మద్ షరీఫ్ జాఫర్. ఎస్డిపిఐ పార్టీ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన ఎజాజ్ హుస్సేన్, కోడుమూరు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన సిడివై స్వామి, రోడ్డు మీద వాహనాలు నిలుపరాదు. బేతంచెర్ల పదవి విరమణ పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు వైవి సుబ్బారెడ్డి సన్మానం. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు ప్రాంగణంలో 5200 మందిచే యోగాభ్యాసనాలు. అమర యోగ వికాస కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఈ నెల 28 తేదీ వరకు పాలీసెట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. एरिया बाहर और अंधों के मिले हुए होना है, एक बैठ होना है तो स्थल होना है, दोनों एरिया के बीच में बैठने का प्रयास. दोनों हाथों को घुटने पर स्थापित करें, चेतन मापाल परिस्थिति से उठने पर खड़े हो जाइए. वज्रासन को
తెలియజేయడం ఏమనగా మన నంద్యాల వాస్తవుడు నంద్యాలలో సంజీవనర్ గేట్ దగ్గర సైకిల్ షాప్ బంకు పెట్టుకొని నడుచుకుంటున్న దస్తగిరి సాబ్ గారి యొక్క మనవడు షేక్ షరీఫ్ జాఫర్ అనే అతను మిలిటరీలో పనిచేస్తూ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో తన యొక్క చాకచక్యంతో పాకిస్తానీలను ఓడగొట్టిన ఘనతలో అతనికి మిలిటరీ వాళ్ళు చాలా అతని సేవలను ప్రశంసించి జనరల్ అర్జున్ సింగ్ రాథోర్ ఒక అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఇది నంద్యాల ప్రజలందరికీ కూడాను గర్వకారణము. కాబట్టి అటువంటి మన దేశం కోసం మన కోసం ప్రాణాలకు తెగించి భార్య బిడ్డలు వదిలిపెట్టి తల్లిదండ్రులు నంద్యాలలో ఉన్నప్పటికీ వారి తండ్రి గారైన జబ్బార్ గారు నాకు డిగ్రీలో క్లాస్మేట్, వాళ్ళ తమ్ముడు ఇస్మాయిల్ నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. అటువంటి వాళ్ళు నంద్యాలలో ఉండడం మనకు గర్వకారణము. అటువంటి వాళ్ళని మనం సన్మానం చేసుకోవడము నిజంగా మనం అదృష్టం చేసుకున్నామని చెప్పాలి. ప్రతి భారతీయుడు కూడా గర్వించదగిన విషయం ఇది. కాబట్టి ఈరోజు మన ఫిరోజ్ గారి యొక్క సన్నిధానంలో వారి యొక్క కోరిక మేరకు అంతేనేమో అందరం కూడా కలిసి అతన్ని సన్మానించుకోవడం మనం గర్వంగా భావిస్తూ ఈరోజు ఒక చిరు సన్మానం అతనికి మనం చేసినాము. కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడాను ఇటువంటి వారికి మనం చేయూతనిచ్చి మన దేశం కోసం మన కోసం పోరాటపడుతున్న ఇటువంటి సైనికులకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం చూసినాం ఉగ్రవాద దాడులు ఎట్లా జరిగినాయని. దాని తర్వాత మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేశారు. అట్లాంటి అటాక్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పించారు. దాంట్లో ఆపరేషన్ సింధూర్లో మన నంద్యాల వాసి జాఫర్ అని వారిలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి మన విజయకేతనం పాటించారు. అది మన నంద్యాల వాడు. మనకు చాలా అదృష్టం. ఇట్లాంటి నంద్యాల వాళ్ళు మన వాసులు ప్రతి ఫీల్డ్ లో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ లో కానీ, ఒక ఆర్మీ ఫీల్డ్ లో కానీ. ఎందుకంటే మనం చాలా గర్వపడాలి. ఇట్లాంటి వాళ్ళు మన నంద్యాలలో ఉన్నారు. వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇచ్చడం జరిగింది, అర్జున్ సింగ్ రాథోడ్ అవార్డు. దానికోసం మళ్ళీ ఒకసారి మన షేక్ జాఫర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇట్లానే మన కంట్రీ కోసం మీరు ఇంకా చాలా ఇది చేయాలని కాపాడాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్. 87 I got a teacher post by the help of our Farooq Bhai. All the people at Mongol district and at the time of interview first they called me MDO called Jabbar from Nandyal and నేను లేచిపోతుంటే అందరూ ఉండి ఫారూక్ క్యాండిడేట్ అయ్యా అప్పుడు మర్చిపోయినాను. అరే నాకు ఇంత గర్వం ఉందా, మా ఫారూక్ సార్తో నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారా, యువర్ సెలరీ ఫస్ట్ నీకు ఏ ప్లేస్ కావాలో కోరుకో అని చెప్తే సార్ నాకు లోపలే కావాలంటే ఇమ్మీడియట్గా ఎండిఓ సైన్ చేసి తీసుకోమ్మా అని అటువంటి సాయం చేసినాడు ఫారూక్ సార్. మనము నేను మాత్రం జీవితంలో మర్చిపోను. ఎందుకంటే సహాయం చేసినా ఏ సహాయం చేసినా నేను రిటైర్డ్ అయ్యేంత వరకు నా ఒక లైఫ్ని ప్రసాదించిన ఘనత ఫారూక్ గారికి చెందుతుంది. ఈ సందర్భంగా నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నా, ఆయన కుమారుడు కూడా కృతజ్ఞతలు చెప్పి ఫ్యూచర్లో మీరు కూడా అట్లా సాయం చేయండి సార్ అని మా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఈరోజు జూన్ 21 17వ సంవత్సరంలో మనము అడుగుపెట్టాము. నంద్యాల డిస్ట్రిక్ట్ కమిటీ తరఫున ఎస్డిపిఐ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకు పేరున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక పేదల ఆశాజ్యోతి మరియు భారతదేశంలోని అణగారిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతూ మరియు వారందరికీ రాజ్యాధికారం కావాలి, వారు కూడా రాజ్యాధికారంలో రావాలనే ఏకైక ఉద్దేశంతో స్థాపించబడిన పొలిటికల్ పార్టీ ఎస్డిపిఐ. ఈరోజు దేశంలో చూసుకుంటే 2009లో మొదలుపెట్టిన ఈ పార్టీ మొదలుపెట్టింది ఏ పెద్ద నాయకుడు, ఏ కోటీశ్వరుడు లేకుంటే పెద్ద సినిమా గ్లామర్ ఉన్న నాయకులు ఎవరో దీన్ని మొదలు పెట్టలేదు.
కేవలం సాదా సీదా భారతదేశ ప్రజలు చాలా పార్టీలను చూసి విసిగి వేసారి ఎంతసేపు చూసినా ఈ బహుజనులకు, దళితులను, ఆదివాసులను, మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూసుకొని మరియు ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తూ వారు ఓటును తీసుకొని వాళ్ళకు రాజ్యాధికారం దూరం చేసిన ఈ పరిస్థితులను చూసే ఇటువంటి వాళ్ళే బయటకు వచ్చే ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని స్థాపించారు. ఇది ఒక ధనికుడు కడుపు నిండిన వాళ్ళు స్థాపించిన పార్టీ కాదు. రక్తం మరిగి, కడుపు మరిగి పేదల కోసము మరియు హక్కుల కోసం స్థాపించిన పార్టీ మరియు స్థాపించిన జెండా ఈ ఎస్డిపిఐ. దేశంలో ఎక్కడ చూసినా ఈరోజు ఈ బీజేపీ గవర్నమెంట్ 11 సంవత్సరాల నుండి దేశాన్ని నాశనం చేస్తుంది. మరి ఎవరైతే వీరికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా మాట్లాడితే కూడా వాళ్ళని అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం సర్వసాధారణమైంది. అందులో భాగంగానే ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారికి కూడా అక్రమ కేసులు అరెస్టు చేసి ఈరోజు తిహార్ జైల్లో ఆయన పెట్టారు. వాళ్ళు అనుకున్నారు ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్డిపిఐ బీజేపీకి మరియు ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, వీరి యొక్క నాయకుడిని, వీరి యొక్క అధ్యక్షుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుందని అనుకున్న ఆ బీజేపీ మూర్ఖులకు ఈ రోజు ఈ నంద్యాల నడిబొడ్డున ఎగురుతున్న జెండాయే సాక్షి. ఎస్డిపిఐ ఎప్పటికీ అంతం కావడానికి వీళ్ళు అనుకున్నారు ఎంకే ఫైజీని అరెస్ట్ చేస్తే ఈ ఉద్యమం మరి ఈ పొలిటికల్ పార్టీ అంతమైపోతుంది అనుకున్నారు. కానీ ఆయన అరెస్ట్ చేసి 6 నెలల పైన అయిపోయింది. 6 నెలలు గడిచిన ఈ రోజు దేశంలో ప్రతి మూలన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, ఇటువైపు గుజరాత్ నుండి అటువైపు అస్సాం వరకు ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి టౌన్ లో, ప్రతి స్టేట్ లో ఈ రోజు ఎస్డిపిఐ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దానికి కారణం ఏదైతే వీళ్ళు మా మీద చేసిన దాడులు మరియు మమ్మల్ని మనం అణచివేయడానికి చేసిన వీళ్ళ పనులే ఈ రోజు ఇంత పైకి లేస్తుంది పార్టీ. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎస్డిపిఐ అంతమయ్యే పార్టీ కాదు. మీ మతోన్మాదాన్ని, మీ కులోన్మాదాన్ని, మీ యొక్క ఫ్యాసిజాన్ని అంతమొందించే పార్టీయే ఎస్డిపిఐ. సోదరులారా, సమయం తక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటే దీని తర్వాత మనం మళ్ళీ గాంధీ చౌక్ వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేషన్ చేయాలి అందరం కలిసి. దాని తర్వాత ఒక 5-10 నిమిషాలు సమయం దొరికితే మాట్లాడదాం అక్కడ కూడా. కానీ మన యొక్క నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎంకే మహమ్మద్ షఫీ గారి సందేశం ఏమంటే, ప్రతి ఒక్క ఎస్డిపిఐ కార్యకర్తకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేనికోసం అంటే, మీరు హక్కుల కోసము మరియు అణగారిన వర్గాలకు సపోర్టుగా మీ అందరూ ఈ రోజు నిలబడి పోరాడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమంలో విజయవంతమవుతారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎస్డిపిఐ పార్టీ బలమైన శక్తిగా ఎదిగి భారతదేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఇదే అసెంబ్లీలో, ఇదే పార్లమెంట్ లో మన హక్కుల కోసం మాట్లాడే రోజులు కూడా దగ్గర ఉన్నాయని ఆయన సందేశాన్ని మీకు వినిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల అసెంబ్లీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ. Yes.
సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని పూర్తి చేసుకుని పదవి విరమణ సందర్భంగా ఆయనకు మనం సన్మానం చేస్తా ఉన్నాం. అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి అనిపిస్తారు. ఎందుకంటే సార్తో నా పరిచయం దాదాపు 25 సంవత్సరాల క్రితం నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు సార్తో నాకు పరిచయం. ఆనాడు ప్రభుత్వ కార్యక్రమంలో విద్య గురించి దాని అవసరం గురించి కార్యక్రమాలు ఉండేవి. అప్పుడు మన సుబ్బారెడ్డి మాట్లాడిన మాట ఈ రోజు కూడా నాకు గుర్తుంది. ఏదంటే విద్య అనేది చాలా అవసరం. ఇంతగా విద్యా అవకాశాలు లేవు, చాలా అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. మరి ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఓ రోజు రంగాలలో మీటింగ్ జరిగినప్పుడు ఏమైంది అంటే సార్ మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా విద్య అవసరం, మీరు విద్య నేర్చుకోకుండా అవసరం లేదు కదా మాకు అని చెప్పి అనుకోవద్దని అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తూ అయ్యా మనం బస్ స్టాండ్ పోతాం మార్గదర్శనం చేయాలని సమావేశ సాక్షిగా కోరుకుంటున్నాం సార్. పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాం. స్థితి ఉన్నతి సమున్నతంగా ఉండాలని కూడా సభా కళామ తల్లి వేదికగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాం. ఈ సభా కార్యక్రమానికి ఆత్మీయంగా ఆహ్వానించగానే ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి వారిలోని శక్తుల సభకి ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అలాగే పిఆర్టీయూ కార్యవర్గ సభ్యులు, ఎస్టీయూ సంఘ సభ్యులు, యూటీఎఫ్ సంఘ సభ్యులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఆయా సంఘాల తరఫున పదవి విరమణ శుభాకాంక్షలు కూడా వ్యక్తిగతంగా తెలియజేస్తా ఉన్నాం. తీవ్రమైన పనులలో తమన్నా ఉపాధ్యాయులను సన్మాని ఆదర్శంగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి తమ్ముడు లక్ష్మీనాథ్ రెడ్డి గారికి, అనసూయ గారికి దక్కుతున్నటువంటి అరుదైనటువంటి సందర్భం ఇది. ఒకసారి గట్టిగా చప్పట్లు. సన్మానాన్ని స్వీకరించిన కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి విశ్రాంత జీవితం అవిశ్రాంతంగా సుఖమయంగా జరుగుగాక అని సంకల్పం తెలుసుకుంటూ మొదటిగా ప్రసన్న లక్ష్మీ మేడ గారు సన్మానం చేస్తున్నారు. దివాకర్ రెడ్డి గారు, మహేశ్వర రెడ్డి గారు, ఒక నిమిషం లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా ఇచ్చేసి రైట్ సైడ్ నుంచి నిష్క్రమించాలని తెలియజేస్తా ఉన్నాం. బుగ్గన శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. తీరికలేని ప్రజాసేవలో ఉన్నటువంటి వారు తీరిక చేసుకుని చేశారు. వారి సౌజన్యానికి నమస్కరిస్తున్నాం, కరతాళ ధ్వనులతో అభినందిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు ఉండాలి. ఒక్కరొక్కరుగా చేసిన సేవను అభినందించడానికి చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయులకు, బంధువులకు, రాష్ట్రాలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అటువైపు నుంచి ఇచ్చేసి ఇటువైపు నుంచి వెళ్ళవలసి తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ దయచేసి విన్యాసాన్ని మన కోసం వాళ్ళు నేర్పించుకున్నారో దీన్ని కంటిన్యూ చేద్దామని మీలో ఆలోచన రావాలి. ఆ పట్టుదల ఉండాలి. అదేదన్నా జిల్లు ఉంటేనే అలర్జీ ఉంటేనే మనం చేయగలుగుతాం.
లేకపోతే చేయలేదు. ఏదో చాలా అధికారులు చెప్తారు పోదాం ఎక్కడికి కాకుండా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలా అనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కృషి చేసి తీసుకొని మన రాష్ట్రంలో పెట్టాలని 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మీరందరూ పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషదాయక విషయం. కాబట్టి మళ్ళా 21 కార్యక్రమం పెద్ద ఎత్తున చేసి కాబట్టి మనం చేసే కార్యక్రమం చేయాలని, కాబట్టి భారతదేశం ప్రపంచంలోనే ఆదర్శంగా ఉండాలనే 2 కోట్ల మందితో 21వ తేదీ జూన్ 21వ తేదీ విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు సహకరించిన అధికారులకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలకు, అనధికారులకు, నిర్భీకంగా మీడియా ఇంత తెల్లవారులు మీరు వస్తారని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంటాయి. మీరు కూడా రావడం, మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున తెలియజేస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవన శైలిలో యోగాను నిత్యం అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల రోజుల పాటు అన్ని గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంతతను అలవర్చుకోవాలన్నారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీశైలం, మహానంది, బెలుంగుహల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 7.6 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు అయ్యారని, ఇందుకోసం ప్రతి గ్రామ, వార్డు, అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం చేపట్టేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు. యోగా చేయడం వల్ల కుటుంబాన్ని, కార్యాలయాన్ని సమతుల్యం చేస్తూ ఒత్తిడి గురి కాకుండా ఉత్సాహంగా పనిచేసేందుకు ఉపకరిస్తుందన్నారు. ప్రస్తుతం చేసిన యోగా ప్రోటోకాల్ ప్రతినిత్యం ఆచరించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రభుత్వం నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ మేరకు ఉద్యోగులందరూ నిత్యం యోగాను ఆచరించి ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి సహకరించిన హెల్త్, ఆయుష్ శాఖలను, రామచంద్ర మిషన్ సభ్యులు, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని మనం నెల రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం. జూన్ 21న జరగబోయే కార్యక్రమానికి మే 21న కర్టెనైజర్ ప్రోగ్రామ్ చేసి జిల్లాలో 5 టూరిస్ట్ ప్లేసెస్ లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ రోజు థీమాటిక్ యోగాలో భాగంగా ఎంప్లాయీస్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 21వ తారీఖున మన జిల్లాలో దగ్గర 7,60,60,000 మంది జూన్ 21వ తారీఖున యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు. సో జూన్ 21వ తారీఖున ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా 5,000 ప్లేసెస్ లో, అంటే 5,000 వెన్యూస్ లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ 21వ తారీఖున యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యి దీన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకొని దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఎంప్లాయీస్ కి వచ్చినప్పటికీ యోగా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం నిత్యం ఫిజికల్ యాక్టివిటీ చాలా దూరంగా ఉంటాం. ఆఫీస్ పనివేళ్లలో మనము సరైన సమయంలో ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళకపోవచ్చు. కుటుంబాన్ని, ఆఫీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది. సో మానసికంగా, శారీరకంగా మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన నిత్య పనులు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి అంటే యోగా అన్నది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ అన్నది అవసరము అన్న ఆలోచనతోనే నెల రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ అందరితో కలిసి యోగా చేయడం వల్ల మానసికంగా ఉత్తేజితంగా ఉంటుందని, ప్రతినిత్యం అలవర్చుకుంటే శరీర ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మందిచే యోగాసనాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మన 21 జూన్ కి యోగా డే సెలబ్రేషన్ అవుతుంది. సీఎం గారు విజన్ లో ఆ రోజు మన అట్లీస్ట్ 5 crore పీపుల్ యోగా చేయాలి. మన ఖచ్చితంగా ఈ రోజు చేసిన యోగాకి చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో కలిసి యోగా చేసిన నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీ అందరూ ఖచ్చితంగా సంకల్పం తీసుకొని ఈ చేసిన యోగా ప్రతిరోజు చేయాలి. మనం కూడా కలెక్టర్ గారు అదే కోరుకున్నాము. ఎట్లాంటి ప్రోగ్రామ్స్
రెగ్యులర్లీ పెట్టండి. సో దాట్ మన అందరికీ యోగా చేయడానికి అలవాటు అవుతాయి. యోగా చేసిన తర్వాత మనం చాలా కామ్ గా అనిపిస్తుంది. కామ్ ఏమైనా క్రైమ్ తగ్గుతాయి, చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. సో ఈ పోలీస్ కి కూడా చాలా మంచిది. సో అది నేను కోరుకుంటున్నాను. మీ యోగా ఖచ్చితంగా డైలీ రొటీన్ మాత్రం చేయాలి. ఈ ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి. ఎక్కువ మెలకువలు నేర్చుకునేవాడు. ఇంకోటి ముఖ్యంగా ఏదో చేయాలి వాడికి గుడి నిర్మాణం చేయాలా, శివాలయం అది చేయాలంటే సొంత విషయం అంటారు కొంతమంది. అది కూడా 24 గంటల్లో ఆ గుడిని ఏర్పాటు చేయడం, సిమెంట్ లేకుండా మట్టి వాడకుండా పలవంచి పట్టడం రాళ్లతో ఆ గుడి నిర్మాణం జరగడం, ఇవన్నీ కూడా చాలా ఉంది. నా దగ్గర ఈ విద్యలే కాక నా సొంత విద్యలు కూడా చాలా ఉన్నాయి. పొద్దున లేచి ఎన్ని అడుగులు ఏ రోజు నడచాలి అనేది కూడా నాకు తెలుసు. అయితే మీకు చెప్తే ఆచరించుకోవాలా. స్వరశాస్త్రం కూడా నాకు తెలుసు. ఏ రోజు ఏ ముక్కు వాడాలి, మనకు మర్యాద ఎట్లా ఉంటుంది, మన పనులు ఎట్లా జరుగుతుంది. నువ్వు యోగాని చెప్పాలంటే నిత్యం నేను యోగా చేస్తాను. నేను స్టూడెంట్స్ ఎవరు రాలేదనుకోండి, నేను ఒక్కరినే చేసుకొని చూద్దాను. అదే ఈ రోజు నేను ఈ విధంగా తిరుగుతున్నానంటే 77 సంవత్సరాల్లో మోటార్ సైకిల్ మీద జంప్ చేసుకుంటూ పోతాను, ఎగురుతూ పోతాను, జంప్ చేసుకుంటూ పోతాను. నేను 10 years బ్యాక్ యోగా స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక 3 years కంటిన్యూ చేశాను. తర్వాత కరోనా వచ్చినప్పుడు నాకు బాగా ఉపయోగపడింది. ప్రాణాయామం కానీ, కపాలభేది కానీ. నాకు చాలా వీక్ అయిపోయాను కరోనాలో. ఆ టైంలో ఒక 3 months ఇంట్లోనే బాగుండి చేసుకోవడం వల్ల నాకు కొంచెం బాగా వచ్చింది. లేదంటే మళ్ళీ నేను కంటిన్యూ చేశాను. ఒక 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక 3 years. ఇవి చాలా బాగుంది యోగా వల్ల. ఇంతకుముందు బాగా ప్రెజర్ ఉండేది. కొంచెం యోగా పెట్టిన తర్వాత ఆ మెంటల్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా చాలా తగ్గింది. గురువు గారికి అందరూ వెంకటరెడ్డి సార్, సుబ్బయ్య సార్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కంటిన్యూ చేస్తున్నందుకు. ఇంకా అందరూ ఏంటంటే ఎవరన్నా రాలేకపోతే కూడా ప్లీజ్ కంటిన్యూ చేయండి, రండి రెగ్యులర్గా. మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది ఆశ్రమంలో. మనకు అన్ని రకాల యోగాసనాలు కూడా నేర్పిస్తారు సార్ వాళ్ళు. నేను 2004 నుంచి యోగాభ్యాసం స్టార్ట్ చేశాను. నంద్యాలలో ఉంటే రెగ్యులర్ ఎక్కడన్నా బయటికి క్యాంప్లో ఎక్కడన్నా బయటికి టూర్లు పోతేనే ఆబ్సెంట్. కానీ కనుక నేను దినచర్యలో ఒక పార్ట్గా పెట్టుకున్నాను. భగవంతుని దయ వలన ఇంతవరకు నాకు ఏ అనారోగ్య సమస్యలు లేవు. ఇంతవరకు ఈ 21 సంవత్సరంలో ఎప్పుడు ఒక 1000 రూపాయలు కూడా హాస్పిటల్ ఖర్చులు నేను పెట్టినట్టు లేదు. కనుక మీరు కూడా ప్రతి ఒక్కరూ దినచర్యలో ఒక భాగం చేసుకుని మీరు మీ కుటుంబము అందరూ ప్రయత్నించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. గురువుగారు చెప్పేవారు ఎప్పుడు, ఆరోగ్యం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే, ఆరోగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా లేనట్లే లెక్క అని చెప్పేవారు. ఇంత కలకలలాడుతుంది ఈ ఆశ్రమ ప్రాంగణం. ఎందుకు? ఈరోజు యోగా డే అని మీకు జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆశ్రమానికి వెళ్ళాలనే ఒక జ్ఞాపకాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చారేమో అని అనిపిస్తుంది. యోగా డే సందర్భంలో జ్ఞాపకాన్ని పురస్కరించుకొని, యోగా డే కాదు, యోగా డే సందర్భంలో మీ జ్ఞాపకాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చారా అంటే ఈరోజు మీరు ఆసనాలు చేస్తే మరలా యోగా డే అంత వరకు కూడా మీకు సంపూర్ణంగా ఆరోగ్యం వచ్చినట్ల. మళ్ళీ మేము దేశీ ప్రోగ్రాంలో సార్లు క్లాస్ చేశారు, మాకు చెప్పడం మోటివేషన్ చేసినారు. 2018 నుంచి నేను యోగాకు రావడం అనేది నాకు విపరీతమైన తలనొప్పి ఉండేది. మైగ్రేన్ అంటే తల నొప్పి వచ్చినప్పుడు గోడకేసుకోవడానంత నొప్పి ఉండేది. యోగాకు రావడం వల్ల నాకు ఆ తలనొప్పి అనేది జరిగినంత వరకు చాలా ఫ్రీ ఉంది, ప్రశాంతంగా, మనిషి ప్రశాంతంగా ఉంది. ఒక రోజు రాకపోతే కూడా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది అన్నమాట. ఈరోజు అప్సెట్ అయితే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంకా అందరూ యోగా కేంద్రానికి వచ్చి మనమే కాకుండా మన మిత్రులు, బంధువులు యోగం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం చేయడమే యోగము. మీరే కాకుండా మీ వయసులు కూడా అందరూ యోగా చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా కోరుకోండి.
పాలిసెట్ 2025 ఎంట్రన్స్ రాసి ర్యాంక్స్ పొందిన అభ్యర్థులందరికీ కూడా ఈ సంవత్సరం ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. స్టేట్ వైడ్గా ఇది జరుగుతుంది. మొదటగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. 21వ తారీఖు నుంచి 28 వరకు ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ ర్యాంక్స్ ప్రకారంగా మీకు నోటిఫికేషన్లో అన్ని వివరాలు కూడా ఇచ్చారు. 21వ తారీఖు నుంచి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా హెల్ప్లైన్ సెంటర్స్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్స్ ఒరిజినల్ సెట్ 1, తర్వాత జిరాక్స్ సెట్స్ 2 తీసుకొని రావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు వెనక్కి ఇచ్చేస్తారు. జిరాక్స్ సెట్స్ మాత్రమే ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో పెట్టుకుంటారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్, ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులు మాత్రము మన జిల్లాకు సంబంధించి కర్నూలు ఎస్జిపిఆర్ పాలిటెక్నిక్లో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. ఎన్సిసి, స్పోర్ట్స్, పిడబ్ల్యూడి, తర్వాత క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్. సో ఇలాంటి కేటగిరీస్ అన్నీ కూడా విజయవాడ పాలిటెక్నిక్లో మాత్రమే ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అందరికి కూడా 25వ తారీఖు నుంచి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేటివి వీళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 25వ తారీఖు నుంచి మీకు ఆ ర్యాంక్స్ రేంజ్ ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకరోజు అంటే 1వ తారీఖు, జూలై 1వ తారీఖు మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ను మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా 3వ తారీఖున మీ అలాట్మెంట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషను స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్కు పంపడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వెబ్ సెంటర్కి వెళ్ళి లేదా నెట్ సెంటర్లో కానీ వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన యోగ డే కార్యక్రమం. యావత్ భారతదేశం నంద్యాల వైపు చూసేలా గర్వించదగ్గ పని చేశాడు షేక్ మొహమ్మద్ షరీఫ్ జాఫర్. ఎస్డిపిఐ పార్టీ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన ఎజాజ్ హుస్సేన్, కోడుమూరు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన సిడివై స్వామి, రోడ్డు మీద వాహనాలు నిలుపరాదు. బేతంచెర్ల పదవి విరమణ పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు వైవి సుబ్బారెడ్డి సన్మానం. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు ప్రాంగణంలో 5200 మందిచే యోగాభ్యాసనాలు. అమర యోగ వికాస కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఈ నెల 28 తేదీ వరకు పాలీసెట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్.